హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను అగ్రిగేషన్ ఫంక్షన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. విత్ ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఇలా SQL ఓపెన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ టేబుల్ని క్రియేట్ చేశాను. ఫ్యాకల్టీ అనే ఒక టేబుల్లో దాంట్లో వచ్చేసరికి ఫీల్డ్స్ వచ్చేసరికి ఫ్యాకల్టీ ఐడి, ఫ్యాకల్టీ నేమ్, ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్, ఫ్యాకల్టీ యొక్క శాలరీని ముందే నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేది బేసికల్గా 5 టైప్స్గా ఉంటాయి. అవి వచ్చేసరికి మ్యాక్సిమం, మినిమం, కౌంట్, యావరేజ్ అండ్ ద సమ్. 1 by 1 ఆపరేషన్స్ ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దాము. ఫైండ్ ద మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఫైండ్ ద మ్యాక్సిమం శాలరీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఏదైతే మనం టేబుల్ తీసుకున్నామో ఆ టేబుల్ లోపల మ్యాక్సిమం శాలరీ అనేది మనము ఫైండ్ అవుట్ చేద్దాం. ఎవరికైతే మ్యాక్సిమం శాలరీ ఉందో దానికోసం క్వరీ రాస్తున్నాను. CLECT సెలెక్ట్ మ్యాక్స్ శాలరీ ఫ్రమ్ ఫ్యాకల్టీ. ఈ టేబుల్ లోపల ఏదైతే మ్యాక్సిమం శాలరీ ఉందో ఆ శాలరీ అనేది ఇప్పుడు నాకు డిస్ప్లే అయింది. చూడండి, మ్యాక్సిమం ఫ్యాకల్టీ శాలరీ 52,000. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మినిమం శాలరీ. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి మినిమం శాలరీ. ఫైండ్ ద మినిమం శాలరీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. దీనికోసం క్వరీ రాస్తాను ఇప్పుడు. select min salary from ఫ్యాకల్టీ. చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఫ్యాకల్టీ యొక్క మినిమం శాలరీ ఎంత అవుతుందో అంత వచ్చింది. ఇన్ కేసు ఫ్యాకల్టీ యొక్క శాలరీ మాక్సిమం కానీ మినిమం కానీ మనం ట్రై చేసినప్పుడు ఏదైతే ఈ టేబుల్ లోపల డబుల్ టైమ్స్ ఇన్ కేసు ఉంటే మాక్సిమం కానీ మినిమం కానీ 2 సార్లు మనకి ప్రింట్ అయింది. డబుల్ టైమ్ అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ద కౌంట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. కౌంట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి టోటల్ కౌంట్ ఎంతమంది ఉన్నారో అది మనం చూడాలి. సెలెక్ట్ COUNT కౌంట్. ప్రీడిఫైన్ ఫంక్షన్స్ ఈ మొత్తము ఆఫ్ స్టార్ ఫ్రమ్ ఫ్యాకల్టీ 6. there are total 6 మెంబర్స్ ఫ్యాకల్టీ ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ ద సమ్ ఆఫ్ ద శాలరీ. ఓకే, టోటల్గా ఉన్న శాలరీస్ యొక్క సమ్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి. సెలెక్ట్ సమ్ ఆఫ్ ఎఫ్ శాలరీ ఫ్రమ్ ఫ్యాకల్టీ. చూడండి, ఇక్కడ వచ్చేసరికి టోటల్ ఫ్యాకల్టీ యొక్క శాలరీ వచ్చేసరికి మనకి ఇక్కడ చూపించింది క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ యొక్క యావరేజ్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చి ఫ్యాకల్టీ శాలరీ యావరేజ్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. CT సెలెక్ట్ AVG F salary from faculty. Select average salary from faculty. Faculty యొక్క యావరేజ్ శాలరీ ఎంతో మనం ఒకసారి చూద్దాము.
చూడండి, ఇది ఫ్యాకల్టీ యొక్క యావరేజ్ శాలరీ. ఓకే అండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎక్స్పెరిమెంట్ 3 యొక్క పార్ట్ 1. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ.